ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్జాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఇరాన్లోని అత్యున్నత నిర్ణాయక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్జాబా ఖమేనీ చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ కార్యకలాపాలలో మొజ్జాబా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ మొజ్జాబా ఖమేనీకు మధ్య చాలా రోజుల నుండి క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మొజ్జాబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కాగా మొజ్జాబా ఖమేనీ ఎన్నికపై ఇజ్రాయెల్, అమెరికా స్పందించాల్సి ఉంది. ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్జాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఇరాన్లోని అత్యున్నత నిర్ణాయక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్జాబా ఖమేనీ చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ కార్యకలాపాలలో మొజ్జాబా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ మొజ్జాబా ఖమేనీకు మధ్య చాలా రోజుల నుండి క్లోజ్ రిలేషన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మొజ్జాబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కాగా మొజ్జాబా ఖమేనీ ఎన్నికపై ఇజ్రాయెల్, అమెరికా స్పందించాల్సి ఉంది.